హాయ్ ఫ్రెండ్స్, జేజేడి ట్రక్ ట్రావెలర్. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్. హైదరాబాద్ టు ముంబై పార్ట్ 1 చూసారు కదా, ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా పూర్తిగా చూడండి. ఈ వీడియోలో కండాలా ఘాట్ ఎలా ఉంటుంది టోటలీ చూపించాను. ఈ వీడియో మొత్తం అడ్వెంచర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం షోలాపూర్ నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. ఇది షోలాపూర్ నుండి మనకి బెంగళూరు వెళ్ళే రూట్ అనమాట. హైవే ఇది కొత్తగా కట్టారు. లెఫ్ట్ వెళ్తే బీజాపూర్ నుంచి మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. స్ట్రైట్గా వెళ్ళాలి మనం, ముంబై కాబట్టి స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం మనం. ఇది మోహాల్లో ఉంది టోల్ గేట్ నెంబర్ 1 అనమాట. షోలాపూర్ టు పూణే హైవేలో. హైదరాబాద్ నుంచి అయితే 5వ టోల్ గేటు. ఇది 80 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. మన వెహికల్కి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది నేషనల్ హైవేనే ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్నది మనము తింబుర్నీలో ఉన్నాము. తింబుర్ని అంటే మనకి 80 కిలోమీటర్లు షోలాపూర్ నుంచి. చీకటి అవుతుంది, రాత్రి కల్లా మనం పూణేలో చేరుకోవాలి ఫ్రెండ్స్. షోలాపూర్ నుంచి పూణేకి వెళ్ళే రూట్లో 4 టోల్ గేట్లు వస్తాయన్నాను కదా. 4గిట్లో ఇది రెండోది. దీనికి కూడా 95 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది తింబూర్ని దగ్గర ఉంది ఫ్రెండ్స్. మన వెహికల్ అయితే 4 వీల్ కాబట్టి తక్కువ ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నైట్ కాబట్టి ఫాస్ట్గా నడుస్తుంది వెహికల్. ఇప్పుడు మనం ఇందాపూర్లో ఉన్నాము. ఇందాపూర్ అంటే ఫ్రూట్స్కి చాలా ఫేమస్ ఫ్రెండ్స్. నైట్ పూణే వచ్చేసినాం ఫ్రెండ్స్. నైట్ పూణేలో స్టే చేసి ఇప్పుడే బయలుదేరాను. ఇది మెట్రో రైల్వే స్టేషన్ పూణే సిటీలో, దాపూడి రైల్వే స్టేషన్ ఇది. పూణే సిటీలో ఫ్రెండ్స్ మార్నింగ్ 6 o'clockకి ఎలా జామ్ అయిందో చూడండి ఒకసారి. ఇంత మార్నింగ్ కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఫ్రెండ్స్ పూణే సిటీలో. పూణే సిటీ చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇది మహారాష్ట్రకి 2వ క్యాపిటల్. ఇక్కడ నుంచే రెవెన్యూ చాలా వస్తుంది మహారాష్ట్రకి. జిఎస్టీ కానీ ఇంకా గవర్నమెంట్ రెవెన్యూస్ కానీ ఇక్కడ నుంచే వస్తుంది మనకి మహారాష్ట్రలో, పూణే సిటీ నుంచి. అది ఎందుకు అంటే బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలన్నీ పూణే డిస్టిక్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇండస్ట్రీ ఎక్కువ, అగ్రికల్చర్ ఉండదు. ఇండస్ట్రీ ఎక్కువ, సాఫ్ట్వేర్ కూడా ఇక్కడనే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ముంబైలో ఉండదు, పూణే సిటీలోనే ఉంటుంది. అందుకే పూణే సిటీ చాలా వరకు ముంబైతో కంపేర్ చేస్తే ఎక్కువ డెవలప్మెంట్ అయ్యి ఉంటుంది పూణే సిటీ. మాకు పూణే సిటీ దాటాలంటే మినిమం 4 hours పడుతుంది ఫ్రెండ్స్. మా గూడ్స్ వెహికల్ పూణే సిటీ దాటాలంటే 4 hours పడుతుంది. నో ఎంట్రీ అలాంటిది ఏమి ఉండదు, కానీ ట్రాఫిక్ మాత్రం చాలా ఉంటుంది పూణే సిటీలో. పూణేలో ట్రాన్స్పోర్ట్ నగర్ అంటే ఇదే ఫ్రెండ్స్. మనం లోడింగ్ తీసుకోవాలంటే ఇక్కడికే రావాలి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉంటాయి లోపల. ఇదంతా డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉంటాయి ఇక్కడ అన్ని. ఇక్కడ మన ట్యాంకర్లు అవి ఇవి తయారయ్యే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉంటాయి, డిఫెన్స్ ఏరియా ఇదంతా ఫ్రెండ్స్. పూణే సిటీలో జనాభా వచ్చేసి 1 కోటి జనాభా ఫ్రెండ్స్. 1 కోటి జనాభాకి ఎన్ని వెహికల్స్ ఉంటాయి చూడండి. ఇంకా పూణే సిటీలో బ్యాంక్స్ హెడ్ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఫ్రెండ్స్. ప్రైవేట్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ హెడ్ ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉంటాయి. ముంబై ఇంకా 133 ఉంది. లోనావాలా 36 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనం పూణే సిటీలోనే ఉన్నాము, ఇంకా దాటలేదు. ఇది నిగిడి టోల్ గేట్ ఫ్రెండ్స్. 90 రూపాయలు ఛార్జ్ చేస్తారు మన వెహికల్కి. ఇక్కడ ప్రతి చోట టోల్ గేట్ ఉంటుంది. రోడ్లు మాత్రం చెత్తగా ఉంటాయి. మీకు ఆల్రెడీ వీడియోలో నా కెమెరా ఎంత వైబ్రేట్ అవుతుందో మీకు తెలుసు ఫ్రెండ్స్. ఎక్స్ప్రెస్ వే ఎంటర్ అవుతున్నాం మనము. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఉంటుంది మనకి టర్నింగ్ తీసుకుంటే ఎక్స్ప్రెస్ వే. ఇది వచ్చేసి పూణే టు ముంబై ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇది నేషనల్ హైవే కాదు, స్టేట్ హైవే. ఇది 120 కిలోమీటర్స్ ఉంటుంది. 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 2 టోల్ గేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ దీనికి. మనకి ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 280 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఫస్ట్ టోల్ గేట్లో. ఎట్లయితే మనం ముంబైకి దగ్గర వెళ్తున్నామో అలాగే వర్షాలు మాత్రం చాలా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్. వర్షాలు చాలా భారీగా పడుతున్నాయి. ఇదంతా సిమెంట్ రోడే ఫ్రెండ్స్. ఈ వెహికల్ సిమెంట్ రోడ్లకి వర్షానికి బ్రేక్ వేస్తే స్కిడ్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు ఆగదు, వెహికల్ ఆగదు అసలు. కొద్దిగా నిదానంగా వెళ్ళడమే బెటరు ఈ రోడ్లో వస్తే. వెదర్ మాత్రం చాలా బ్యాడ్గా ఉంది ఇక్కడంతా, వర్షాలు భారీగా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ సొరంగము, చిన్న సొరంగము. ఈ రోడ్లో వచ్చేసి 5 సొరంగాలు ఉంటాయి ఫ్రెండ్స్, పెద్దవి చిన్నవి కలుపుకొని.
ఇది ఎంత పెద్ద ఘాటు చూడండి. దీనికి ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేది సొరంగం అనమాట. టన్నెల్ వస్తుంది 500 మీటర్స్లో. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ బోర్డు పైన ఉంటుంది. మనం చదువుకొని నిదానంగా నీట్గా వెళ్ళాలి, గడబడి చేయకుండా. ఏదైనా ప్రాబ్లం అయితే బండి లెఫ్ట్ సైడ్ లైన్లో పెట్టుకోవాలి. రైట్ సైడ్ లైన్లో మనం ప్రయాణించకూడదు. రైట్ సైడ్ లైన్ వచ్చేసి కార్ వాళ్ళకి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ లాస్ట్ లైన్ వచ్చేసి, మూడో లైన్ వచ్చేసి ట్రక్ వాళ్ళకి. రెండో లైన్లో కార్ వాళ్ళకి, అది కూడా కార్ వాళ్ళకే. ఇక్కడ మాత్రం నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. మనం టైంపాస్ కోసం ఫోటోలు దిగడానికి లేదా వీడియోలు తీయడానికి బండ ఆపిన 2500 రూపీస్ ఛార్జెస్ వేస్తారు ఫ్రెండ్స్, ఫైన్. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. చూడొచ్చు ఎట్లా భారీ వర్షం పడుతుందో. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. వెదర్ మాత్రం చాలా బ్యాడ్గా ఉంది ఇక్కడంతా. ఫ్రెండ్స్ మనం ముంబై గురించి చెప్పుకుంటే, ముంబైలో డీప్ సీ పోర్ట్ ఉందన్నమాట. కంటైనర్ టెర్మినల్, కంటైనర్ షిప్స్ చాలా ఆగుతాయి. దానికి వచ్చేసి 5 రాష్ట్రాలతో అనుసంధానమై ఉంది ఫ్రెండ్స్. మన తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, ఎంపీ, ఈ రాష్ట్రాల నుంచి కంటైనర్లన్నీ ముంబై సైడే వెళ్తాయి. మహారాష్ట్రలో కూడా మ్యానుఫ్యాక్చర్ కంపెనీలు ఇంతగానం ఉండడానికి కారణమే డీప్ సీ పోర్ట్ ఫ్రెండ్స్. ఈ పోర్ట్ ఉండడం వల్లనే పూణే సిటీ కానివ్వండి, ముంబై సిటీ కానివ్వండి, మొత్తం మ్యానుఫ్యాక్చర్ అయిందంతా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది సీ పోర్ట్కి. మనం ఇక్కడ కండాల ఘాట్లోనే ఉన్నాము. ఇక్కడ చిన్న చిన్న జలపాతాలు అలాంటివి చాలా కనిపిస్తుంటాయి. మనం అవి టెంప్ట్ అయ్యి వెహికల్ ఆపకూడదు. మనం వెహికల్ ఆపిన వేళ ఆ పక్కనే సీసీ కెమెరా ఉంటుంది, అది క్యాప్చర్ చేసి ప్రతి 2 కిలోమీటర్స్కి సీసీ కెమెరా కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్ పైన. ఎందుకంటే యాక్సిడెంట్లు చాలా భారీగా అయితే కాబట్టి అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్లీ రూల్స్ ఫాలో అవుతారు. ఒక్క మిస్టేక్కి కూడా 2500 రూపాయలు చాలాన్ ఉంటుంది. ఓవర్ స్పీడింగ్ కానివ్వండి, రైట్ సైడ్ లైన్ కానివ్వండి. ఫ్రెండ్స్ ఇవన్నీ చాలాన్లు కూడా ఎక్కడ కలెక్ట్ చేస్తారంటే, మనం టోల్ దాటుతాం కదా, అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు. అక్కడ కంట్రోల్ రూమ్కి ఫోటో వెళ్తుంది అనమాట. మీరు ఏం చేశారన్నది, అక్కడ మిస్టేక్ ఏం చేశారన్నది ఇక్కడ కంట్రోల్ రూమ్కి ఫోటో వెళ్తుంది. ఆ ఫోటోని బట్టే, ఆ ప్రూఫ్ చూపించే మీ దగ్గర చాలాన్ వసూలు చేస్తారు ఫ్రెండ్స్ టోల్ గేట్ దగ్గరనే. ఇది 4th టన్నెల్ ఫ్రెండ్స్. ఈ రోడ్లో టన్నెల్ నెంబర్ 4th అనమాట. ఇది మెయిన్ కండాల ఘాట్ మీదనే ఉంది. రైట్ సైడ్లో చాలా పెద్ద లోయ ఉంటుంది ఈ ఘాట్ పక్కనే. ఫ్రెండ్స్ మనము ముంబై సైడ్ వెళ్తే మాత్రం కండాల ఘాట్ డౌన్ ఉంటుంది, దిగడం అనమాట. ఆ వెహికల్స్ అన్ని దిగడం జరుగుతుంది. చూడండి అన్ని లైనర్లు హీట్ అయిపోయాయి. నా వెహికల్ లైనర్ కూడా హీట్ అయిపోయింది అనమాట. అందుకే పక్కన ఆపుకున్నాను. ఇక్కడ పార్కింగ్ ఉంటుంది కొద్దిగా, ఇక్కడ ఆపుకోవచ్చు, లేకుంటే స్మెల్ వచ్చేస్తుంది లైనర్. ఫ్రెండ్స్ మనకి సెకండ్ టోల్ గేట్ కూడా వచ్చింది. ఇక్కడ 220 రూపీస్ ఛార్జ్ చేస్తారు టోలు. ఫ్రెండ్స్ పన్వేల్ వచ్చేసి 13 కిలోమీటర్లు ఉంది, తానే 54 కిలోమీటర్లు ఉంది. మనకి ఇంకా దగ్గరికి వచ్చేసాం ముంబైకి. ఫ్రెండ్స్ ఇది స్టేట్ గవర్నమెంట్ రోడ్ అనమాట. హైవే, నేషనల్ హైవే కాదు, ఇది స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉండే రోడ్డు. పూణే టు ముంబై ఎక్స్ప్రెస్ హైవే. దీనికి వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారని నేను చెప్పాను. రూల్స్ మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ రోడ్ ఇది, నేషనల్కి అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇది ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వాళ్ళది టోల్ కలెక్షన్స్ ఉంటాయి. సేమ్ మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎవరైతే టోల్ కలెక్షన్ చేస్తున్నారో అదే కంపెనీ ఇక్కడ కూడా టోల్ కలెక్షన్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ రోడ్ వచ్చేసి 1998లో మొదలు పెట్టారు. 2002లో మొత్తం పూర్తిగా ఫినిష్ అయిందనమాట. అంటే పార్ట్ వైజ్గా 2000 సంవత్సరంలో ఒక పార్ట్ రిలీజ్ చేశారు ఆ టైంలో. ఫ్రెండ్స్ ఇది 5th టన్నెల్, 5వ టన్నెల్ అనమాట. ఇలా కొండను దొవ్వే రోడ్డు మొత్తం తయారు చేశారు ఫ్రెండ్స్. ఇది ఎక్స్ప్రెస్ హైవే. ఇది కట్టడానికి 1630 కోట్లు ఖర్చు అయింది 2002లో. 1998లో కట్టారు. అంతకుముందు ఏ రోడ్ వాడి ఉండని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. అది పాతది కండాల ఘాట్ అని చాలా పెద్ద ఘాట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఘాట్లో బ్రేకులు ఫెయిల్ అయ్యి చాలామంది చనిపోయారు, చాలా యాక్సిడెంట్లు అయినాయి. దాని తర్వాత గవర్నమెంట్ పూణే టు ముంబైకి కనెక్టివిటీ కోసం 1998లో ఈ రోడ్డు ప్రారంభించింది కట్టడానికి. దీనికి ఘాట్ ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్, లైట్గా ఉంటుంది. ఆ పాత రోడ్ కూడా ఇప్పటికి కూడా వర్కింగ్ ఉంది ఫ్రెండ్స్. అది టూరిస్టులు ఎక్కువ మట్టుకి చూడడానికి వెళ్తారు అక్కడ ఘాట్లోకి. ఇంకా మన పెద్ద వెహికల్స్ అలౌ చేయరు అక్కడ. ముంబై సిటీ ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేది పన్వేల్ సిటీ. మనకి పన్వేల్ అంటే పోర్టుకి వెళ్ళే రోడ్ ఫ్రెండ్స్.
ఫస్ట్ మనం ముంబై ఎంట్రీ కాగానే పోర్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్ తీసుకుంటే మనకి భివండి వెళ్తాము. ఇప్పుడు మనం రైట్ సైడ్ పట్టుకొని భివండి సైడ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. భివండి అంటే నాసిక్ రోడ్లో ఉంటుంది. ఇదంతా ఇండస్ట్రీ ఏరియా అనమాట. చాలా పెద్ద ఏరియా, చిన్న ఏరియా కాదు. అది ఒక డిస్టిక్ లాగా భివండి అంటే. ఫ్రెండ్స్ ఇది ముంబై సిటీలోనే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఘాట్ లాగా ఉంటుంది అనమాట. మనకి పన్వేల్ నుంచి భివండి వెళ్ళే రూట్లో ఉంటుంది. చాలా పెద్ద కొండ ప్రాంతం అనమాట. ఇది కూడా కొండను ఎక్కి రోడ్ చేశారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదంతా ట్రాఫిక్ జామ్ అయింది. రైట్ సైడ్లో చూడొచ్చు మనం. కంటైనర్ అన్ని 40 ఫీట్ పోర్ట్కి వెళ్ళాల్సిన కంటైనర్ అనమాట. మనకి ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా నుంచి పోర్ట్కి వెళ్తున్నాయి. ఇదే రోడ్డు పోర్ట్కి వెళ్ళే రోడ్డు. ఇది విడతల వారీగా వెహికల్స్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉండి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంటారు అనమాట. ఫ్రెండ్స్ నాకేమో 12 o'clockకి కరెక్ట్గా అమెజాన్లో అపాయింట్మెంట్ ఉంది. ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ చూస్తే కరెక్ట్ టైం చేరుకోలేనేమో అని నాకు అనిపిస్తుంది. టైం చూస్తే మనకి 11:50 దాటింది. ట్రాఫిక్ ఏమో ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా టెన్షన్తోనే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే అమెజాన్ అపాయింట్మెంట్ లెటర్ లోడ్ కదా ఫ్రెండ్స్. అందుకే ఇలా మనం అపాయింట్మెంట్ టైంకి వెళ్ళకపోతే లోడ్ తీసుకోరు. మళ్ళీ దాన్ని అపాయింట్మెంట్ చేయించి అవన్నీ చాలా ప్రాసెస్ ఉంటుంది. అది 1 to 2 days పడుతుంది ఫ్రెండ్స్ మనకి ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి. అప్పుడు అన్లోడ్ అవుతుంది మళ్ళీ బండి. అందుకే టైంకి చేరుకోవాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాసిక్ హైవేలో ఉన్నాము. ఇదే హైవే మనము ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే నాగ్పూర్ వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు అనమాట. ఈ హైవేతో ముంబై టు నాసిక్ వెళ్ళే హైవే ఫ్రెండ్స్. ఇది నేషనల్ హైవే. దీన్ని ఆనుకొనే నాగ్పూర్ వరకు 650 కిలోమీటర్లు స్టేట్ గవర్నమెంట్ రోడ్ ఫ్రెండ్స్. ఇదంతా జామ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది ముంబైలో భివండి జాము. ముంబైలో భివండి అంటారు అనమాట ఈ ఏరియాని. వీళ్ళు లోడింగ్ అన్లోడింగ్ డ్రాప్ చేయడానికి డ్రాప్ తీసుకోవడానికి పోతున్నారు వీళ్ళంతా. ఫ్రెండ్స్ మనకి 20,000 రూపీస్ ఈ కిరాయా ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి 8,000 ఫ్యూలు, 1,500 రూపీస్ టోల్ గేటు, 500 రూపీస్ నా ఖర్చులు ఫ్రెండ్స్. ఫుడ్కి దానికి 10,000 రూపీస్ ప్రాఫిట్. ఎట్టకేలకు అమెజాన్కి చేరుకున్నాను. 12:56 అవుతుంది. ఈ వీడియో ఇక్కడికి సమాప్తం ఫ్రెండ్స్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.